రాజేష్కు మద్దతుగా 30 మంది కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా. చిలకలూరిపేట పట్టణంలోని వైకాపా కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మల్లెల రాజేష్ నాయుడికి టికెట్ ఇవ్వకపోవడంతో నిరసనగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా 30 మంది కౌన్సిలర్ల రాజీనామా చేశారు. రానున్న 2-3 రోజుల్లో రాజేష్ నాయుడి పేరు ప్రకటించకపోతే మున్సిపల్ కౌన్సిల్ పదవి కూడా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. లోపల బాధతో కార్యకర్తల నాయకులు చాలా మంది బాగా ఇది చేస్తున్నారు. కాబట్టి చిలకలూరిపేటలో మళ్ళీ నియోజకవర్గానికి మల్లెల రాజేష్ నాయుడు గారు టికెట్ ఇవ్వాల్సిందే. లేకపోతే మన 30 మంది కౌన్సిలర్స్ మొత్తం రాజీనామా ఇస్తారు. అతి త్వరలోనే మళ్ళీ ఇంకోసారి ఈ 2-3 రోజుల్లో మా పేరు ప్రకటించాలా, లేకపోతే మన చిలకలూరిపేటలో మాత్రం మరి మేము అందరం రాజీనామా ఇస్తామని చెప్పి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. లేకుండా రాజేష్ నాయుడు గారిని ప్రకటించాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు జరిగి మార్పులు జరిగినా మనం అందరం పార్టీకి ఖచ్చితంగా పనిచేయాలి. దయచేసి బాబు వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను సంపాదించాను. ఎవరో పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడడానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకుల మీద తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కడు కూడా కేసులు మొత్తం మన పార్టీ కేసు. నేను ఓపెన్ గా చెప్తున్నా, మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, మా బాలగారి గారు అందరం 6.5 కోట్ల పైన తీసుకుని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయన్ని. సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఎంత మంది దగ్గర ఎన్ని రకాలు చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరిపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుకోవట్లేదన్న. కనీసం అక్కడ అవసరం ఉంటారు. అక్కడ కాబట్టి మనోహర్ అక్కడే పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలకు ఈ
సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 3 నెలలుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరూ చూస్తున్నారు కళ్ళ గట్టినట్లుగా. గతంలో 3 నెలల క్రితం జరిగిన పరిణామాలు ఇప్పటికీ ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు అందరూ చూశారు. పార్టీని అతలాకుతలం అయిపోయిన ఈ పార్టీని ఒక తాటిపై నిలబెట్టి కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక దావలు తీసుకొచ్చిన నాయకుడు రాజేష్ నాయుడు గారు. అతనిని మన యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఒక తాటిపై తీసుకొచ్చిన క్రమంలో ఇప్పటికిప్పుడు స్పాట్లో ఇక్కడున్న క్యాండిడేట్ను మార్చి వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎంతవరకు సభమని ఈ సభ ద్వారా సీఎం గారిని నేను విన్నవించుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. స్థానికుడు ప్రజలు సేవ చేసే నాయకుడు వదిలిపెట్టేసి ఎక్కడో ఎవరో చెప్పారని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎంతవరకు సమంజసం? ఇది కాదు అని మేమందరం కౌన్సిలర్స్ అందరం తీర్మానించుకున్నాము. దీనికి నిరసనగా మేమందరం కూడా రాజేష్ నాయుడు గారికి మద్దతుగా మేమున్న 30 మంది కౌన్సిలర్స్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటున్నాం సార్ తెలియపరుచుకుంటూ, పెద్దలు చెప్పినట్టుగా అందరూ 2 రోజుల్లో కౌన్సిలర్ పదవులకు కూడా రాజీనామా చేసి మా నాయుడు గారికి రాజేష్ నాయుడికి మేము అందరం మద్దతు ఇస్తాము. నాయుడు గారికే మాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, మేమందరం ఆయనకి సపోర్ట్గా ఉంటామని తెలియపరుచుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటున్న ఈ క్రమంలో మళ్ళీ ఇతను కాకుండా వేరే అతను అంటున్నారు. అంటే మీరు ఏ విధంగా అయితే అధిష్టానం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా చాలా మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి అభిప్రాయం కూడా తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటే చిలకలూరిపేటలో గెలవాలనా ఓడిపోవాలనా ఒక్కసారి మీరందరూ ఒకసారి ఆలోచించండి పెద్దలందరూ. ఎందుకంటే మేము చెప్తున్నామంటే ఇక్కడ చిలకలూరిపేటలో 3 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిన మాట. ఇదైతే ఇక్కడ అంతా ఒక దాటి మీదకి వచ్చినాక ఇవాళ వేరే ఇక్కడ లేని మనిషిని అంటే వేరే గుంటూరు, విజయవాడ తీసుకొస్తారు. అతను రేపు గెలిచినా ఓడిపోయినా మాకు అందుబాటులో ఉండాలా. అలా కాకుండా ఓడిపోగానే అతను ఊరు వెళ్ళిపోవటమా, గెలిచినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమా చేస్తే అప్పుడు మేమేం చేయాలో చెప్పండి? అది కాదు. అందుకనే మేము ఈ యొక్క చిలకలూరిపేటలో 30 మంది వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లము ఇక్కడ దాదాపుగా 27-28 మంది కౌన్సిలర్స్ ఉన్నాము. మా కుమ్మడిగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. అలాగే చిలకలూరిపేటలో ఇవాళ కానీ రేపు కానీ రాజేష్ నాయుడు గారి పేరు టిక్కెట్తో సహా అభ్యర్థిగా రాకపోతే మేమందరం మా కుమ్మడిగా మా యొక్క